ఇప్పుడు మనం ఒక పల్లెటూరి అమ్మాయి కథ చూద్దాము. ఆ అమ్మాయి నిత్య జీవితంలో ఏం జరిగింది, సిటీకి వెళ్ళి ఎలా మోసపోయింది, మళ్ళీ తిరిగి తన ఇంటికి ఎందుకు వచ్చింది అనే విషయంపై ఇప్పుడు ఈ వీడియో. రమ్య ఊరిలో పెద్దలు పెట్టిన పద్ధతుల్లో పెరిగిన ఒక అమ్మాయి. మంచి చదువు పూర్తి చేసిన కుటుంబం ఒత్తిడితో పెళ్ళికి ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇకపోతే రమ్య మేనత్త సుశీలమ్మ విక్రమ్ను చూపిస్తుంది. చూడమ్మ, మా కొడుకు నగరంలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు అని పెళ్లి చేయిస్తుంది. పెద్దల నమ్మకంతో తన జీవితాన్ని కొత్త మలుపులోకి తీసుకెళ్తుంది. ఇకపోతే ఇక్కడి నుంచి మనం స్టోరీలోకి వెళ్దాం. ఒక పల్లెటూరి అమ్మాయి కథ. రమ్య ఓ పల్లెటూరి అమ్మాయి. చిన్నప్పటి నుంచి కుటుంబం విలువలతో పద్ధతులతో పెరిగింది. చుట్టూ పొలాలు, మధ్యలో ఒక చిన్న ఇల్లు. తల్లిదండ్రుల ప్రేమతో నిండిన తన జీవితమే ఆమెకు పెద్ద ప్రపంచం. పిల్లల కోసం బడులలో చదువు చెప్పే బడి టీచర్. చదువు బాగా చెప్పే విద్యాభ్యాసం ఉన్న తన భవిష్యత్తుపై మాత్రం నిర్ణయం తన చేతుల్లో లేదు. వయసు పెరిగింది అన్నదే ఊరంతా మాట. చదువు చాలానే చదివింది. పిల్లకు వయసు వచ్చింది, మరి పెళ్ళెప్పుడు చేస్తారు అని పెద్దల ఒత్తిడి మొదలైంది. రమ్య తన కలల్ని మాటల్లో చెప్పలేక మౌనంగా ఒప్పుకున్నది. ఇకపోతే ఆమె మేనత్త సుశీలమ్మ. ఊరిలోనే భయపడే తలలు, దొర్లించే మాటలు. ఒకరోజు ఆమె ఇంటికి వచ్చి ఇలా చెప్పింది. రమ్య, మా కొడుకు విక్రమ్ గురించి నీకెప్పుడైనా చెప్పానా? హైదరాబాదులో పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. నెలకు ₹1,00,000 జీతం వస్తుంది. ఫ్లాట్, కారు అన్నీ సెట్ అయిపోయాయి. నీకు లైఫ్ సౌకర్యంగా ఉంటుంది. అలా ఒక ఫోటో చూపించింది. 4 మాటలతో నా జీవితాన్ని నిర్ణయించేశారు. విక్రమ్ ఫోటోలో నవ్వుతున్నాడు. మోస్తారు అందం, తెలివైన ముఖం, మెరిసే కళ్ళద్దాలు. ఆమె ఆ ఫోటోలో భవిష్యత్తు కంటే భయాన్ని గమనించింది. కానీ మాటల తేలికల్లో ఆ భావాలు మునిగిపోయాయి, బయటకి రాలేదు. పెద్దల నమ్మకమే తన మార్గమని తను ఆ పెళ్ళికి అనుమతించింది. ఇంట్లో చాలా హడావిడి మొదలైంది. చందనపు కంకణాలు, పట్టు చీరలు, పూర్ణ కుంభాలు. రమ్య మాత్రం నిశ్శబ్దంగా చూస్తుంది. తల్లి రమ్య చుట్టూనే దువ్వుతుంది. తండ్రి మౌనంగా తలదించుకొని ఉన్నాడు. ఆమె గుండెల్లో 100 ప్రశ్నలు, కానీ ఒక్కటి బయటికి రాలేదు. పెళ్లి రోజు రాగానే ఆమె జీవితం మారిపోయింది. తాళి కట్టారు, పచ్చబొట్లు పెట్టారు. కళ్ళెదురుగా పెద్దలు ఆనందంగా ఉన్నారు. కానీ ఆమె గుండె లోతుల్లో మాత్రం శూన్యం. పెళ్లి ముగిసింది. ఊరిలో అందరూ బాయ్ బాయ్ అన్నారు. తల్లి కన్నీళ్లతో, తండ్రి ఓ మౌనపు నవ్వుతో ఊరిని వదిలారు. ఇక ఆమె సిటీకి బయలుదేరింది. పెళ్ళి అయిపోయాక విక్రమ్ రమ్యను సిటీకి తీసుకెళ్తున్నాడు. బస్సు కిటికీలో నుంచి చూస్తూ రమ్య చివరిసారి తన ఊరుని చూసింది. పసిపిల్లలా పెరిగిన ఇల్లు, పచ్చని పొలాలు, తండ్రి నడక అన్నీ మాయమైపోయినట్టు అనిపించింది. కళ్ళల్లో కలలు లేవు. ఒత్తిడితో ఒప్పుకున్న భవిష్యత్తు మాత్రమే ఆమె కళ్ళ ముందు కనిపిస్తుంది. ఏం చేయాలో ఆమెకి అర్థం కావటం లేదు. ఇక నగరానికి చేరుకున్నారు. నగరానికి చేరుకున్న ప్రయాణం వారిది. అక్కడ ఎలా జరిగింది ఏంటి? ఆ నగరంలో ఆమె ఉండగలిగిందా లేదా